నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చీమకుర్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా. బాలికలు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాలను సాకారం చేసుకోవాలని సూచించిన కలెక్టర్. నగరంలో ఇటీవల ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరాన్ని సందర్శించిన దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొడ్డపాటి వెంకట్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు ఇంటింటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడిన వెంకట్. ఇక వివరాల్లోకి వెళ్తే చీమకుర్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా సందర్శించారు. ముందుగా వంటశాల, డార్మిటరీ, స్నానాల గదులను పరిశీలించారు. శుభ్రత దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఫలారెన్ కు సూచించారు. విద్యార్థులతో గంటకు పైగా ముచ్చటించి వారి కుటుంబ నేపథ్యాలు, లక్ష్యాలు తెలుసుకున్నారు. క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాలను సాకారం చేసుకోవాలని సూచించారు. నాడు నేడు కింద నిర్మించిన మరుగుదొడ్లకు పాఠశాలలో అందుబాటులో ఉన్న నిధులతో మరమ్మతులు చేయించాలని ప్రిన్సిపల్ కు సూచించారు. వచ్చేసి 12 మంది చీమకుర్తి మండలంలోని రామతీర్థం రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను సందర్శించి ఇంటేక్ వెల్, పంప్ హౌస్ పరిశీలించారు. రిజర్వాయర్లోని నీటి లభ్యత, వాటర్ డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ ఈ మర్దన్ అలీ, ఇంజనీరింగ్ ఎస్ ఈ మురళి కృష్ణ, ప్రాజెక్టు ఎస్ఈ అబ్బద్ హలీం, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అనుకున్నాం కదా జిఎల్పిఆర్ అక్కడ రా వాటర్ స్టోర్ ఫస్ట్ అది అప్కమింగ్ స్కీమ్స్ ఇంకా ఏఐబి కింద రేపు నైట్కి మన బార్డర్ ప్రకాశం బార్డర్ చెప్తుంది. రేపు నైట్ 9 ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 85 ఇది. తర్వాత డౌన్ స్ట్రీమ్ ఆఫ్ రామతీర్థం బ్యాలెన్స్ రిజర్వాయర్ వచ్చేసి మన వీఆర్ ఆన్ ది హెడ్. ఇది 4 గేట్స్ 160 క్యూసెక్స్ డిశ్చార్జ్. ఇప్పుడు లైనింగ్ చేశారు కానీ మోస్ట్ ఆఫ్ ది బెడ్ ఈజ్ అన్లైన్. దట్స్ వై ఇట్ టేక్స్ 2 days ఫర్ ద వాటర్. ఇది అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ భాగంగానే
డొక్క సీతమ్మ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ అధినేత ముఖ్య లక్ష్యమని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొడ్డపాటి వెంకట్ అన్నారు. జనసేన ప్రచార కమిటీ అధ్యక్షులు జడభాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలులో జరుగుతున్న డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పేదలకు స్వయంగా ఆయన అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల మాదిరిగానే డొక్క సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. త్వరలోనే దర్శి పట్టణంలో డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. జడ బాలనాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ఏదైతే ఆసియాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. డొక్కా సీతమ్మ గారు అంటే ఎంతమంది వస్తే అంతమందికి అన్నం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో. దాని ఆదర్శంగా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు మాదిరిగానే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఇక్కడ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మూడో రోజు చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జన సైనికులందరూ కూడా ప్రజలందరికీ మన ఏదైతే సభ్యత్వ నమోదు క్రియాశీలక సభ్యత్వం ఎందుకు అవసరం అనేది చెప్పి సభ్యత్వం మన స్టేట్లోనే మన ప్రకాశం జిల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్లు తీసుకురావాలని అందరినీ జన సైనికులను వీర మహిళలు అందరినీ కోరుకుంటా ఉన్నాను. డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న మా గరికపాటి వెంకట గారికి, అలాగే వారితో పాటు వచ్చిన దర్శి నియోజకవర్గ జన సైనికులకు ముందుగా నా కృతజ్ఞతలు. ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ చూసిన తర్వాత అన్న ఇందాక ఒక మాట అన్నాడు, మేము కూడా ఇదే విధంగా దర్శిలో స్టార్ట్ చేస్తామన్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ మనసులో నుంచి వచ్చిన మాటని మేము ఇంప్లిమెంట్ చేయడానికి జన సైనికులవి నాయకులు అందరం కూడా ఎప్పుడు ముందుంటాము. ఎప్పుడు అన్నదానం మేము పెట్టేది ఉచిత అన్నదానం. అన్నా క్యాంటీన్లు ఉన్నా కూడా సరే మాది మొబైల్ క్యాంటీన్ రన్ అవుతుంది. ప్రతిరోజు ఇక్కడ కార్యాలయం దగ్గర భోజనాలు ఉంటాయి. అలాగే రన్నింగ్లో మన పేదలు ఉన్న కాడ ఆర్ఫన్స్ కొంతమంది అన్నా క్యాంటీన్లు పోలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, వాళ్ళకి మేము దగ్గరకు చేరి వాళ్ళకి అన్నదానం చేయటం జరుగుతుంది. మహాతల్లి ఆంధ్రుల అన్నపూర్ణ ఆమెను ఆదర్శంగా తీసుకొని మా నాయకుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. మూడో రోజు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు అయితేనేమి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక అడుగు ముందుకు వేసి జనసేన జిల్లా కోఆర్డినేటరు జడా బాలనాగేంద్ర గారు ఒక యజ్ఞంలాగా చేస్తూ భగవంతుడి ఆశీస్సులతో ప్రతిరోజు ఇది మూడో రోజు కొన్ని వందల మంది కర్ణార్థులకి ఆకలి తీరుస్తా
ఎంతవరకైనా నేను చేస్తాను. నాకు సమాజంలో దాతలు ఎంతోమంది చేయలేని వాళ్ళు కొంతమంది నాలాంటి వాళ్ళకి చేయూతనివ్వండి అని మేము కూడా చెప్తా ఉన్నాము. తలా ఒక చేసి మేమందరం ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగేటట్టు రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు గర్వపడే విధంగా బాలనాగేంద్ర గారు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన జడ బాలనాగేశ్వరరావు గారు ఒంగోలు టౌన్లో భోజనాలు పెట్టమనేది చాలా ఆనందకరమైన విషయమని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మరి అట్లాగే ఈరోజు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గిరికపాటి వెంకట సార్ గారు కూడా ఒకసారి మన ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి కార్యక్రమము చేస్తారు. అక్కడ చూసి మనం కూడా ఇటువంటి కార్యక్రమం చేద్దామని ఈరోజు ఒంగోలు విజిట్ చేసి ఇక్కడ ఒకసారి పరిశీలించి ఇదే విధంగా మనం కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం కూడా చాలా ఆనందకరమైన విషయమని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా ఎస్పీ దామోదర్ను దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు బొడ్డపాటి వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో పలు సమస్యలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దర్శిపట్నం నందు సాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా జరుగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదులో దర్శి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు. జనసేన సిద్ధాంతాలను జన సైనికుల ప్రజల్లోకి తీసుకెళ్లగలరని కోరారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని ఉదయం 10:30 గంటలకు కలవటం జరిగింది. ఆ భేటీలో దర్శి నియోజకవర్గం సంబంధించిన ముఖ్యంగా మంచినీటి సమస్య, అదేవిధంగా ఏదైతే సాగునీటి సమస్యలు సంబంధించి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. త్వరలో కలెక్టర్ గారు దర్శి రాబోతూ ఉన్నారు. దర్శి విజిట్ కూడా షీ ప్రామిస్డ్ అనమాట. అదేవిధంగా ఆ తర్వాత ఎస్పీ గారిని, కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ గారిని, దామోదర్ గారిని కూడా కలవటం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే కొత్త అధికారులు అందరూ అయిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా దర్శి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలులో జిల్లాలో దర్శి నియోజకవర్గం టాప్గా ఉంది ఇప్పటికీ. అదేవిధంగా జన సైనికులకు, వీర మహిళలకు కూడా విజ్ఞప్తి, మనమందరం మన పార్టీ ఆలోచనల్ని, మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఇది. ఈరోజు మనం ప్రజలకి మన సిద్ధాంతాలను చెప్పి మనం క్రియాశీలక సభ్యత్వాలని స్టేట్లోనే టాప్గా చేయాల్సిన సమయం ఇది. అదేవిధంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన ఎంతోమంది ఈరోజు ఇక్కడ ఒంగోలులో కలవటం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు దర్శిలో జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి పంచాయతీరాజ్, విలేజ్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ స్కీమ్ సంబంధించి మనం వాడుకొని మన నియోజకవర్గంలో ఎక్కడైతే మంచినీటి సమస్య ఉందో వాటన్నిటికీ కూడా కూటమికి సంబంధించి అందరితో కలుపుకొని పరిష్కారం దిశగా మనం అందరం పనిచేయాలని తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి చెప్తుంది ఏంటంటే, జన సైనికులందరూ ఇప్పుడు ప్రజల్లో అన్ని వర్గాలు జనసేన వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం మన పార్టీలో జాయిన్ చేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలకు అందాలనిచ్చే సౌందర్య ప్రపంచం శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిరోజు గిఫ్ట్ కూపన్లు అందిస్తూ డ్రా తీస్తూ బహుమతులు అందించడం జరుగుతుందని షాపింగ్ మాల్ మేనేజర్ ఎం శ్రీనివాసులు తెలిపారు. ఈ లక్కీ డ్రాలో సంతనూతనపాడు గ్రామానికి చెందిన కిరణ్మయి ఫ్యామిలీ షాపింగ్ చేయగా 2000 విలువ చేసే గిఫ్ట్ అందుకోవడం జరిగిందన్నారు. కొత్త ఆఫర్లతో కొత్త బట్టలతో శుభమస్తు షాపింగ్ మాల్ మీ ముందు ఉంటుందని ఆయన తెలియజేశారు. గిఫ్ట్ కూపన్ అందుకున్న కిరణ్మయి మాట్లాడుతూ ఈరోజు షాపింగ్ చేసి షాపింగ్లో 2000 విలువ చేసే బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని శుభమస్తు యాజమాన్యానికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేశారు. ఈ లక్కీ డిప్ కార్యక్రమంలో మేనేజర్ వెంకయ్య, హెచ్ఆర్ మేనేజర్ వి ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు. కిరణ్మయ్, మేము సంతనూతలపాడు నుంచి వచ్చాము. శుభమస్తు షాపింగ్ మాల్లోని ఫ్యామిలీతో షాపింగ్ చేసాము. లక్కీ డ్రాలో 2000 గెలుచుకున్నాము. మేము చాలా హ్యాపీగా ఉంది గెలుచుకున్నందుకు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి దాంట్లో లక్కీ డ్రాలో 2000 గెలుచుకున్నాము. మా చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ శుభమస్తు షాపింగ్ మాల్.
ఈ ఆడి ఆషాఢ మాసానికి సంబంధించి మన ఒంగోలు సుమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు 1+1 1+2 ఆఫర్సు, అలాగే రెడీమేడ్ మరియు శారీ సెక్షన్ సంబంధించి మంచి ఆఫర్లు అందిస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఇన్స్టాగ్రామ్కు సంబంధించినటువంటి కొత్త స్కీమ్ ఒకటి పెట్టామండి. ఎవరైతే మన శుభమస్తు షాపింగ్ మాల్లో స్కానర్ ఓపెన్ చేసి జాయిన్ అవుతారో, లైక్ చేస్తారో వాళ్ళకి లక్కీ ట్రిప్ ద్వారా మనం 2000 రూపాయలు విలువ చేసే పర్చేజింగ్ కూపన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాము. ఇవే కాదు, లేడీస్ సెక్షన్ నందు, మెన్స్ వేర్ సెక్షన్ నందు కూడా మంచి మంచి ఆఫర్లు ఇచ్చున్నారు. మార్కెట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. మనం ఇచ్చే రేట్లు కానీ, మనం ఇచ్చే క్వాంటిటీ కానీ మరి ఎవరు కూడా ఇవ్వలేరు. ఛాలెంజ్ ధరలతో ఇక్కడ మనం షాపింగ్ మాల్ని నడిపిస్తున్నాము. అలాగే ఒంగోలు కస్టమర్లు ఆదరాభిమానాలు కూడా చాలా బాగున్నాయండి. ఇలాగే ప్రతి ఒక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా సంతృప్తినిస్తుంది. కస్టమర్ల కోరిక మేరకు ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త వెరైటీలు, కొత్త కొత్త స్కీములతో కస్టమర్లకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వస్త్రాలని మా శుభమస్తు షాపింగ్ మాల్ వారు అందిస్తారని పూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒంగోలు కస్టమర్ దేవుళ్ళకి, చుట్టుపక్కల ఉన్నటువంటి కస్టమర్ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిపై పొంగనూరులో జరిగిన దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 5 వారాల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. దాడి చేయడమే కాక ఆయనపైన కేసు పెట్టడం విచారకరమన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రజల్ని తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి అప్పుల మీద అప్పులు చేసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం వల్ల ఏమాత్రం పురోగతి ఉండదు. పైగా కొంతమంది ఆర్టికల్ సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు. నువ్వు అప్పులు చేస్తూ ఉన్నావు, సంపద సృష్టిస్తానన్నావు కదా. ఇదేమో హామ్ పట్టలు సంపద సృష్టించడం యోగ్యం కాదు. కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్తున్నది ఏమంటే, ఈ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే, అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలు అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి. అసలు వారు ఏమీ చేయలేదు కాబట్టి క్లారిటీతో రండి. మీరు ఎన్డీఏలో చేరారు కాబట్టి వాస్తవాలన్నీ మసిపూసి మారేడుకాయ చేస్తాం, అన్నీ కూడా పైపైన పూత పూస్తామంటే కుదరదు. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పదే అన్యాయం జరిగింది. రైల్వే జోన్ ఇస్తామన్నది ఆయన అప్పటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్ ప్రకటించింది కూడా చేయలే. తీరా ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పారు. ఏమంటే ల్యాండ్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్. మరి ఇప్పుడు కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా. మరి ఇప్పుడు మీరు ల్యాండ్ ఇచ్చి రైల్వే జోన్ పెట్టండి. అదేవిధంగా విభజన హామీలు అమలు చేయండి. వెనుకబడి ఉత్తరాంధ్ర, రాయలసీమకి ఇవ్వాల్సిన నిధులు, ఆ ప్యాకేజీ, ఆ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారు, ఆ ప్యాకేజీ కూడా మీరు ఇవ్వాలి. మొన్న సీఎం గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీ పోయినప్పుడు అంత ప్రచారం చేశారు, ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నాడు, మంత్రులందరూ కలుస్తూ ఉన్నాడని. కానీ తీరా పోయి అక్కడేమీ ఓన్లీ అమిత్ షా హోమ్ మినిస్టర్ కలిసి వచ్చారు. చివరికి ఆర్థిక మంత్రి కూడా కలవలే. ఇప్పుడు మన బడ్జెట్ వస్తూ ఉంది. కేంద్ర బడ్జెట్ వచ్చే సమయంలో రాష్ట్రానికి న్యాయం జరగకపోతే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. ఆయన బాధ కలిగిండొచ్చు, ఏదైనా మీడియాలో ప్రసారం అయినప్పుడు దాన్ని ఖండించడం, విజ్ఞాపన ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఒక పెద్దల స్థాయిలో ఉన్న సభ్యుడై ఉంది, నీవు పార్లమెంటరీ పార్టీ గ్రూప్ నాయకుడై ఉంది, నీవు ఒక కీలకమైన వ్యక్తి, ఈ రకంగా దిగజారి వాడు వీడు అని ప్రెస్ వాళ్ళు మాట్లాడము, తర్వాత నీవు రెచ్చిపోయి అసలు ఏం మాట్లాడుతున్నావో కూడా మర్చిపోయింది. రేపు డిసెంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు వార్షికోత్సవం జరుపుకునేటువంటి క్రమంలో ఇటీవల జరిగిన జాతీయ సమితి సమావేశాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి శతవార్షికోత్సవాల సందర్భంగా భారతదేశ రాజకీయాలని
సామాజిక వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని పురోగామి దిశలో నడిపించడంలో సిపిఐ నిర్వహించిన ఘనమైన చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రతి శాఖ రానున్న 5 మాసాల పాటు ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా గ్రామాల సభలు, సదస్సులు, పోరాట చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈనాడు భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఎలా మభ్యపెడుతుంది, భిన్నత్వంలో ఏకత్వం గల ఈ జాతి మధ్య వైషమ్యాల్ని సృష్టించి తమ రాజకీయ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఎలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందో 5 ఏళ్లుగా వైకాపా నాయకుడు సాగించిన మట్టి మాఫియా గుంతలోకి ఓ యువకుడిని బలి తీసుకోగా మరొకరికి ఆచూకీ గల్లంతైంది. టంగుటూరు మండలం వల్లూరులో ఈ ఘోరం వెలుగు చూసింది. వాసపల్లి పాడుకు చెందిన నల్లమల్పు నవీన్, బాణాల వెంకటేష్ స్నేహితులు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు బయటకు వచ్చారు. వల్లూరు చెరువు ఎగువ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు ఆయా గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరడంతో స్థానిక యువకులు ఇక్కడికి వస్తున్నారు. ఆ క్రమంలోని మిత్రులిద్దరూ ఇక్కడికి వచ్చి సరదాగా గుంతలు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక నీటి మడుగులో చిక్కుకుపోయారు. ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో వీరిని గుర్తించలేదు. రాత్రి పొద్దుపోయినా మిత్రులిద్దరు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పలు ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో నవీన్ కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ పున్నారావు వారి చరవాణి నంబర్ల లొకేషన్ ఆధారంగా వల్లూరు చెరువు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వచ్చి చూడగా భారీ గుంత వద్ద ద్విచక్ర వాహనం దుస్తులు కనిపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి గాలింపు చర్యలు చేపట్టగా నవీన్ మృతదేహం లభ్యమైంది. వెంకటేష్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అప్పటికే బాగా చీకటి పడడంతో సిబ్బంది వెనుతిరిగారు. శనివారం ఉదయం గాలింపు చర్యల్ని కొనసాగిస్తామని తెలిపారు. నా బిడ్డను అయ్యా అన్యాయంగా చేశారయ్యా, నా బిడ్డ నాకు లేకుండా చేశారయ్యా, నా బిడ్డలేని మాకు ఎందుకయ్యా దిక్కులేదు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ ఆర్ దామోదర్ను ప్రకాశం జిల్లా హోటల్ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వై కొండయ్య నాయుడు, ఒంగోలు టౌన్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కె నాగేశ్వరరావు, స్టేట్ ఈసీ మెంబర్ వై నారాయణ, మౌర్య, ఇన్ మహేష్, కార్యవర్గ సభ్యులు రంగారావు, ఎస్కే మీరావళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని హోటల్స్ లో గంజాయి ముఠాలు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా యజమానులు జాగ్రత్తలు పాటించి ఇబ్బందులు కలిగిన ఎడల పోలీస్ శాఖ వారికి తక్షణమే తెలియజేయాలని తెలిపారు. ఒంగోలు నగరంలోని పుష్ప బజార్లో గల శ్రీ సీతారామస్వామి మందిర ప్రాంగణంలో స్వామివారి 64వ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారామ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రామచంద్ర ప్రభుకి శుక్రవారం రాత్రి వేళల్లో గరుడోత్సవాన్ని నయన మనోహరంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రాంగణానికి చేరుకొని గరుడ వాహనంపై దేదీప్యమానంగా అలంకృతుడై భక్త కోటిని అనుగ్రహిస్తున్న శ్రీ రామచంద్ర ప్రభువును కనులారా తిలకించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీమాన్ పరాంకుశ లక్ష్మీ నరసింహ భట్టార్ స్వామివారి ఆధ్వర్యంలో త్రైగ్నిహంగా జరిపిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు జరిపించిన పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రాణాయామం, కుంభారాధన, ఉక్త హోమాలు, శాంతి హోమం, మహాపూర్ణాహుతి, కుంభ సమారోపణం, విశేషార్చన, చతుర్వేద పారాయణం, బ్రహ్మహిష, చిత్తుమురై, తీర్థ ప్రసాద గోష్ఠి లాంటి పూజా క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.